చెల్లమ్మా చెల్లమ్మా. ఏం చెప్పరు అంత పెద్దగా అరుస్తున్నావా? కూర్చుందురా. సరే అత్తమ్మా. ఏంటన్నయ్య అంత కోపంగా అరుస్తున్నావు? నా బావ అదే నీ మొగుడు ఎంత మోసగాడో తెలుసా? మోసగాడా? ఏం చేశాడు? మన ఆస్తి మొత్తం రాయించుకునేదానికి నాన్న దగ్గర సంతకాలు పెట్టించుకున్నాడు. అవి అప్పులో ఉన్నాయి కదన్నయ్య. అమ్మ తల్లి, ఆస్తి మొత్తం అప్పులోనే ఉన్నాయి, కానీ బావ ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకునేస్తే ఆస్తి మొత్తం నూకేసినట్టే కదా. బాగున్నావు బావా? బానే ఉన్నాం బావా. ఫ్యూచర్ ఎలా ఉంటామో తెలియదు కానీ ప్రస్తుతానికైతే బానే ఉన్నాం. ఏంది బావా ఏమన్నా సమస్య? సమస్య కదా ఇంకేంటి. ఏం చెప్పరు అంత పెద్దగా అరుస్తున్నావు? లేకపోతే ఏంది, నీ కొడుకు మా ఆస్తి మొత్తం నూకేశాడు. బావా ఏంది నువ్వు? ఎవరా నీకు బావా? మా నాన్నతో సైకి సంతకాలు పెట్టి చేసుకొని పెద్ద పుణ్యాత్ములాగా డ్రామాలు చేసి మా ఆస్తి నూకేస్తావా? ఏరా గమ్ముకుంటున్నావు కదా, నువ్వు ఓవర్ యాక్షన్ అవుతున్నావా? ఇదిగో మీ ఆస్తి పేపర్లు. మీరు నాకు కట్నంగా ఇచ్చిన దాన్ని అమ్మేసి మీ అప్పులు తీర్చేశాను రా. మీ నాన్న చేతనే సంతకాలు పెట్టుకుంది మీ ఆస్తి నోకడానికి కాదు, నాకు ఇచ్చిన దాన్ని అమ్మడానికి.